రకం ఇట్లా ఈ ఆకు అన్నది మనం ఈ రకంగా గోల్తేనే బాగుంటుంది. మెత్త ఉడికిపోయింది ఆలుగడ్డ, ఉడికింది కదా. ఇప్పుడు మీగడ ఇలా పోసేసుకున్నాం, క్రీమ్ ఇట్లా మీగడ వేసుకుంటే కమ్మగా వస్తుంది. ఏంటంటే మీరు ఇది ఉండదు అనుకో, మీగడ ఉండదు అనుకో, పెరుగు గ్రైండ్ చేసుకొని వేసుకోండి. మమ్మీ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా, మెంతెం కూర గ్రేవీ తోటి. మెంతెం కూర వండుతాని, చపాతీతో అయినా బాగుంటది, అన్నంతో అయినా బాగుంటది. ఆ టేస్ట్ గ్రేవీ తోటి టేస్ట్, గ్రేవీ తోటి ఎట్లుంటదని అలా అనుకుంటారు కావచ్చు. నేను చేసి చూపిస్తా. ఇక నాకు బాగా ఇష్టం. మెంతెం కూర బాగా దొరుకుతుంది, చేసుకునేది చూడండి. ఇదేంటంటే చేసుకొని ఇక దాన్ని వదలరు. చాలా మంచి. ఒకసారి అరుచుకుందాం. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. మంచి గ్రేవీలతో కూడక, ఆకుకూరలతో కూడక మీ ముందుకు వస్తున్నాం. ఎట్లా చేసుకోవాలి, ఏం చేసుకోవాలన్నది చేయరాని అమ్మాయి మొత్తం చూస్తుంది. చేయొచ్చిన వాళ్ళు చూడుండ్రి, ఎందుకంటే చేయొచ్చిన కూడక నాది చేతు ఉన్నాయి ఎట్లా అన్నది చూడుండ్రి కదా. చూస్తే నేను ఎట్లా చేసిన అలా దాంట్లో డిఫరెంట్ ఉంటాయి వంటలు. చూడుండ్రి, అందరు చూడుండ్రి. ఏంటంటే ఇది వంట అయితే వదలకుండా తింటాం. సూపర్ ఉంటది, బాగుంటది. ఇదంతా ప్రాసెస్ అంతా చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. మంచి మాట చెప్పన్నా. ఇప్పుడు పెళ్ళయ్యా అమ్మాయిల గురించి చెప్తున్నా నేను. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా ఇద్దరు గుడక. ఎందుకంటే స్వేచ్ఛ అన్నది ఓలదాలకు వదిలేసి ఏంటంటే ఓల నిర్ణయాలు ఆలు ఉంటేనే బాగుంటది. ఇక మనం స్వేచ్ఛలు ఏం చేయాలా, ఇక అన్ని ఆల రకమే నడవాలంటే గుడక అది కరెక్ట్ కాదు. ఇక మనకు వాళ్ళ నడక వాళ్ళది వాళ్ళకే ఉంటది, మనది మనకే ఉంటది. స్వేచ్ఛ అన్నది మాత్రం లేని మాత్రం జీవితం అన్నది వ్యర్థం. స్వేచ్ఛ లేని, ఫ్రీడమ్ లేని లైఫ్ అనేది వేస్ట్. మనకు ఫ్రీడమ్ ఉన్న జాగాలే ఓళ్ళు నచ్చినట్టు వాళ్ళు బతుకుండ్రి, మంచిగా తనన్న బతుకుండ్రి. ఓళ్ళ నిర్ణయం కన్నా వదిలేయండి. ఏంటంటే నాదే నడవాలి, నాదే ఉండాలి అన్నది ఉండద్దు. నాది నడవాలి, ఒక్కలేదు నడుస్తా అనుకో అది మంచిగా ఉండదు. ఆమె ఉడక బలైనట్టు, ఆయన ఉడక బలైనట్టు. ఏంటంటే వాళ్ళ నిర్ణయం మీద మనం నడవాలి కదా. బలైనట్టు కాకపోతే ఏంటి, ఏంటంటే మంచి చెప్తున్నామంటారు ఏమన్నట్టు. మంచి ఎప్పుడు కాదు, అది నరకం. దానికి మించిన నరకం ఏం లేదు. ఇక అది అది ఆ నరకానికి మించింది. నరకం పోతే ఉడక అంత నరకం ఉండదు. బ్రతికుండగా నరకం చూడాల్సి వస్తుంది. వాళ్ళ నిర్ణయం మీద మనం నడవాలి కదా. ఇక అది ఎట్లా అది కరెక్ట్ ఉంటది. ఏ స్వేచ్ఛ ఉంటది, స్వేచ్ఛ కొద్ది బతికేది చూడుండ్రి. మనకు ఒకసారి మనకు స్వేచ్ఛ లెక్క కనిపించదు అనుకో, ఎదురించుండ్రి మీరు. స్వేచ్ఛ నేను ఈ రకంగా ఉంటా, నేను మంచిగా ఉంటే చాలు కదా అని ఎదురయ్యండ్రి. మీరు అలానే అయ్యో భయం అన్నట్టు బతకకుర్రి. భయం ఎక్కడుంది జీవితంలో? భయపడితే ఎప్పుడు భయమే. ఇక భయం అన్నోడు సాటుకి చెప్తారు కథలు. వాళ్ళు దొంగలు ఉంటారు. భయం అన్నటోడు ఇటు ఒక భయం, అటు ఒక భయం. అంటే ఆడు చేసేది ఆడు చేస్తాడు, ఆమె చేసేది ఆమె చేస్తుంది. అటు ఉంటది. భయం అన్న చెప్పిన వాళ్ళు బాగా డేంజర్ ఉంటారు. అదైతే ఆలోచించదు. ఏంటంటే స్వేచ్ఛ ఉండాలి బిడ్డ, స్వేచ్ఛ ఉండాలి. ఇప్పుడు చేసుకున్నా కూడా నేను చెప్పింది డ్రెస్ వేసుకో అంటారు, నేను చెప్పింది వేసుకో అంటారు. మనకి సొంత నిర్ణయం ఉండదని, సొంత ఆలోచన ఉండదు. నా మాటనైతే ఇది ఏంటంటే ఆ కష్టం అయితే ఉండద్దు. మనకి ఇష్టమైన బట్ట తొడుతాం, ఇంకోళ్ళకి ఇష్టమైనది ఇంకోళ్ళు తొడుగుతారు అని అట్లా చెప్పద్దు. అలా ఆమె ఇష్టం ఆమె ఉండే విధానం ఆమె అన్నది వదిలేయాలి. ఆయనది ఆయనకు, ఆయన ఇష్టం ఆయన నిర్ణయం ఆయన. మంచిగా ఉందా మంచిగా లేరా అంతే. మంచి విధానంది అది గుర్తు. ఆ మంచి విధానం కాదంటే అలా నువ్వు ఎప్పుడు వంకలు పెట్టుకుంటా వెటకరం చేసుకుంటూ ఉంటావు. ఎందుకంటే అలా నువ్వు ఇక ఏంటంటే స్వేచ్ఛ ఉండనియరు. అలా సూపులతోటే పరిచయం చెప్తారు.
స్వేచ్ఛ, ఆమెకి ఇష్టం వచ్చినట్టు ఆమెను నీకు నచ్చినట్టు ఉండుమని అనాలి. నీకు నచ్చినట్టు ఉండు అని అమ్మాయి కూడా అనాలి. నీ హ్యాపీనెస్ కావాలనుకోవాలి. విషయంలో మీరు ఆ విషయం మాత్రము బాగా టార్గెట్ గా తీసుకోవాలి, బాగా విషయంలో తీసుకోవాలి. నాకు నచ్చినట్టు నేను బట్టలు వేసుకుని, నాకు నచ్చినట్టు నేను ఉంటా, నాకు నచ్చినట్టు నేను తింటా. తిండి కడికెలు మనకు నచ్చినట్టు తిననియ్యరు, ప్రతిదీ ఇట్లా తిను అట్లా తిను, అట్లా తిను ఇట్లా తిను అనుకుంటే చెప్పేటోళ్ళు ఉంటారు. అన్నం కడుపులో పోయే ఫుడ్ చెప్తుండే కదా, బాగా పబ్లిక్ చూస్తున్నా. అవన్నీ విడిచిపెట్టది, మీరేంది మీది కథ ఏంది అదే నడవండి, ఇది విషయం అట్లా అంటున్నాను అనుకోకుండా. అవును, సూపర్ మంచి మాటని మమ్మీ. చాలా మంది నా ఫ్రెండ్ నాకు కాల్ చేసి చెప్పింది, ఇదే విషయం చెప్పింది. నాకు ఫ్రీడమ్ లేదు, ఆయనకు నచ్చినట్టు ఆయన నిర్ణయాలే ఉంటాయట, మొత్తము ఈమె నిర్ణయాలకు విలువియ్యడట, నేను చెప్పిందే నడవాలంటాడట. అట్లా అమ్మాయిలు సఫర్ అవుతున్నారు బాగా. సఫర్ అవుతారు అనుకో, ఇక నువ్వు వార్నింగ్ పెట్టుర్రి, అర్నింగ్ ఇయ్యుండ్రి, మీరు అట్లా ఇయ్యకూడదు, ఇట్లా చేయండి, చేయాలంటే నడవే అవును చూపెట్టేద్దాం. ఈ ప్రాసెస్ చూపెట్ట ముందు మీదకి వచ్చింది అనుకో, ఇక తడాకనే ఉండాలి. ఓ ఇట్లా చిట్కా కొట్టి మాట్లాడాలి, బలి కావద్దు. మనకు మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. ఒక్కొక్క మంచి కామెంట్ చదివాను. స్వప్న, చాలా రోజుల తర్వాత పాతకాలపు వంట చూశాను, బిళ్ళల పులుసుకి. సంతోషం అనిపించింది. మా అత్తమ్మ చేసేది ఈ వంట, మేము బిళ్ళల పులుసు అని అంటాము మా ఇంట్లో. బిళ్ళల పులుసే, ఏదో ఆవిరి అంటారు, ఇవి అంటారు, అలా కాదు. పులుసులు ఉడికితేనే కమ్మతాను. పులుసులా మనము అది పిసుకున్నది, బిళ్ళలు చేసుకున్నాయి, పులుసులు ఇడవాలి, చేపలు కాదు ఇడిచినట్టు ఇడవాలి, అప్పుడే అది టేస్ట్. పులుపుతో ఉడుకుతుంది కదా, మనం ఆవిరికి ఉడుకుతుంది అనుకో, అంత మంచిగా అనిపించింది. అట్లా ఆవిరికి ఉడకబెట్టకుంది. ఏంటంటే నాకైతే ఇట్లా నచ్చుతుంది, మీరు అట్లా నచ్చితే అట్లా చేసుకోండి, వాళ్ళు నచ్చింది అంతే. ఇప్పుడు నచ్చిన విషయం మాట్లాడినా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండరు, ఎందుకంటే నేనైతే టేస్ట్ గురించి చెప్తా. చూపెట్టేద్దాం. ఈ ప్రాసెస్ చూపెట్టబోయే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక ఇది నచ్చకపోతే వదిలేయరు, నచ్చిందనుకో చేసుకొని మొత్తం చేసుకొని టేస్ట్ కు లైక్ ఇయ్యి, కామెంట్ పెట్టుర్రి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు కదా. మొత్తం టీవీలలో చూస్తుర్రు, లక్షల మంది 10 లక్షల మంది చూస్తుర్రు అని నాకు వస్తుంది. ఇక మీరు చేసుకుంటే తక్కువ చేసుకుంటే నాకు చేసుకోరు కదా, చేసుకోరు. చెప్తావా ఏమేం కావాలా? ఇక మెంతం కూర ఇప్పుడు చాలా కాస్తుంది, ఇది చాలా వెళ్తుంది చలికాలము. ఇక ఈ పప్పులలో వేసుకుంటాము, ప్రతి దాంట్లో వేసుకుంటాము. ఇది గ్రేవీతో ఎట్లా వేసుకుందాం అన్నది నేను చూపిస్తామని. ఇది టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది, నేను ఎప్పుడెప్పుడు చేసుకుంటా కాబట్టి మీకు చూపిస్తాను. మెంతం కూర అంటే మెంతులతో వేసిన తెలియని అమ్మాయి గురించి చెప్తున్నా. ఇది షుగర్ ఉన్న చాలా మంచిది, షుగర్ ఉన్న వాళ్ళు తింటే మాత్రం. ఆనియన్ 2 ఆలుగడ్డలు, ఇక చిన్న 3 టమాటాలు, 3 పచ్చిమిర్చి, కారం, ఇగో బిర్యానీ ఆకు, 5 లవంగాలు, ఇగో ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకోర్రి, ఫ్రెష్గా దంచుకోర్రి, నేను దంచుకుంటా ఫ్రెష్గా. ఇలాచీలు ఒక 3, ఇగో దాల్చిన చెక్క, జీలకర్ర, పసుపు, ఉప్పు. ఇగో ఇది ఏంటంటే పాల మీద మిగడలేదనుకో పెరుగు గ్రైండ్ చేసుకొని వేసుకోరు, ఇది కూడా గ్రైండ్ చేస్తా, మిగడ ఉడక. ఇగో గరం మసాలా ఇంతలే. ఇక ఆయిల్ అయితే అక్కడ ఉంటుంది, చేసుకుందాం ఇక చేసుకుందాం. ఇగో మనము వాటర్ తీసుకున్నాం కదా, ఆలుగడ్డలు నల్లగా అవుతాయి, ఉప్పు వేసుకోరు కొద్దిగా. ఇది పింక్ సాల్ట్, మరి ఎర్రగా ఉందని అనుకునేరా, ఎంత పింక్ సాల్ట్. ఈ సైజులో కట్ చేసుకోరు, ఈ సైజు. ఇంకా పెద్ద కావాలని పెద్దగా, చిన్నగా కావాలి మీ ఇక కట్ చేసుకుని మీ ఇష్టం. ఇక నేనైతే చెప్పాను, నేను ఈ రకంగా అన్ని కట్ చేసుకోరు. ఇట్లా నీళ్ళల్లో వేసుకోరు, ఉప్పు నీళ్ళలో నల్లగా కావు. మనం కట్ చేసుకుందాం, మనము కర్రీ చేసుకుందాక మనము ఏంటంటే నల్ల బ్లాక్ కాకుండా ఉప్పులాగా వేసుకుంటే బాగుంది. ఒక 5-6 సార్లు అడిగిన మంచిగా క్లీన్గా కడుక్కొని గ్లాస్ దగ్గర కానీ మంచిగా సన్నగా కట్ చేయండి. ఇట్లా మళ్ళీ ఒకసారి ఇట్లా పెద్దగా వచ్చినంటే ఇట్లా అన్నట్టు, ఇట్లా
కొంచెం పెద్దగా వచ్చినా కానీ మళ్ళీ మలుపుకుంటూ అనొచ్చు. ఈ రకంగా మనకి కర్రీకి, గ్రేవీ కర్రీకి సన్నగా ఉండాలి. మళ్ళీ ఒకసారి ఇట్లా ఆకులు కనిపించకుండా ఈ రకంగా కట్ చేసుకోవాలి. ఇది పాల మీద అట్టు తీసిన నేను, పాల మీద అట్టు కొన్ని వాటర్ వచ్చి పట్టుకుందాం. మనం గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక టీ గ్లాసు పట్టుకుందాం, గ్రైండ్ చేసుకుందాం. ఇట్లా క్రీమ్ లాగా పట్టేసుకోండి. ఇట్లా ఇగో మీకు మీగడ్డ ఉండదు అనుకో, పెరిగేసుకోండి. పెరుగు సప్పటి పెరుగు వాడుకోండి. టమాటాలు వేసేటప్పుడు దీంట్లోనే వేస్తే దాంతో వేస్తే 2 స్పూన్లు పోస్తున్నా, సరిపోతుంది. వేసుకుంటుంది. 1 టీ స్పూను జీలకర్ర, దాల్చిన చెక్క కొంచెం అంత వేయండి. ఇలాచీలు ఒక 3, బిర్యానీ ఆకులు 2, 5 లవంగాలు, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని, అప్పటికప్పుడే ఫ్రెష్గా దంచుకుంటే అది టేస్ట్ అన్నది బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఏంటంటే ఫ్రెష్గా దంచుకున్నదాన్ని మీకు రాదు అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చిమిర్చి ఒక 2 అన్న 3 అన్న వేసుకోండి. ఆనియన్ ఒక చిన్నవి 2 గడ్డలు ఆనియన్, కొంచెం గోలండి. మనం కొంచెం దూరగా ఎర్రగా కాకుండా, బాగా ఎర్రగా కాకుండా కొంచెం మెత్తగానే మనము ఈ టమాటాలు చిన్న చిన్నవి 3, పెద్దవి అయితే 2 పచ్చితనం కొంచెం పోవాలి. సన్న మంట మీద పచ్చితనం పోతే కొంచెం గోలిందనుకో, గోలినాక ఇప్పుడు మనం ఆలుగడ్డలు వేసుకుందాం. 2 ఆలుగడ్డలు, మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి, మీ ఇష్టం. ఇక తినేదానికి ఎక్కువ ఆకు వేసుకోవచ్చు, ఎక్కువ గ్రేవీకి టమాటాదే ఎక్కువ వేసుకోవచ్చు. ఈ సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఈ మెత్త ఉడకాలి ఆలుగడ్డలు అన్నది, మెత్త ఉడికితే బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం. ఇక సన్న మంట మీద ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. గడికొకసారి కలపాలి, మాడనీయద్దు. ఒక 2 సార్లు కలిపిన వేసినాక ఈ రకంగా ఉడికింది. అట్లా ఈ రకంగా ఉడికినాకనే మనము ఇప్పుడు అన్నీ వేసుకునేది చూపిస్తాం. ఇట్లా ఆయిల్ ఇవ్వాలి. టమాటా అన్నది మంచి గోలాలి. 2 టీ స్పూన్లు కారం వేస్తున్నా. ఇది బాగా స్పైసీగా ఏమి ఉండదు. 2 టీ స్పూన్లు ఉప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి, గరం మసాలా 1/2 టీ స్పూన్. మీరు ఏంటంటే స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. మెంతం కూర ఆలుగడ్డ అంటే అసలు వదలకుండా తింటాం, అంత బాగుంటుంది, అంత కమ్మ ఉంటుంది. మసాలాతోటి, గ్రేవీతోటి, కమ్మతనంతో. మెంతం కూర వేసుకుందాం. పట్టిన గుల్లబడుతుంది మెంతం కూర. ఎంత ఆరోగ్యానికి మంచిదో మెంతం కూర. అలాంటి ఇష్టపడతారు పిల్లలు. మెంతం కూర తినమంటే తినరు. ఈ రకంగా మిక్సీగా వండుకోండి, ఎంత బాగుంటుంది అన్నది. చూడరు ఒకసారి వండుకొని చూస్తే మీకు ఎరుకుంటుంది. మీరు అండిన వాళ్ళు ఏమో వండుతారు కావచ్చు, అండని వాళ్ళు మాత్రం ఇది ట్రై చేయండి.
కమ్మతనానికి అయితే ఓ లెవెల్. మెంతం కూర ఇప్పుడు బాగా కాస్తుంది, చలికాలం బాగా కాస్తుంది కాబట్టి ఎంత బాగా వచ్చింది. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకుందాం మగ్గని ఆకు. ఇట్లా ఈ ఆకు అన్నది మనం ఈ రకంగా గోల్తేనే బాగుంటుంది. మెత్త ఉడికిపోయింది ఆలుగడ్డ, ఉడికింది కదా. ఇప్పుడు మీగడ ఇలా పోసేసుకుందాం. క్రీమ్ ఇట్లా మీగడ వేసుకుంటే కమ్మగా వస్తుంది. ఏంటంటే మీరు ఇది ఉండదు అనుకో, మీగడ ఉండదు అనుకో, పెరుగు గ్రైండ్ చేసుకొని వేసుకోండి. ఉడకాలి, కొన్ని వాటర్ పోస్తున్నా. ఉడికేటందుకు బాగా పోసుకోకూడదు, గ్రేవీ మంచి ఫ్లేవర్ వస్తుంది. మంచి ఫ్లేవర్ వస్తుందా. ఉడకాలి, 2 నిమిషాలు ఉడికితే బాగుంటుంది. వాటరు ఒక సగం గ్లాసు రెండు పోసిన. మీరు కావాలంటే ఇంకా ఉడక పోసుకోవచ్చు. మూత పెట్టేసుకుంటాను. ఉడకండి కొద్దిసేపు, సన్న మంట మీద ఉడకండి. కూర చూపిద్దాం ఎట్లా ఉడుకుతుంది. ఇట్లా గ్రేవీ తోటి ఇట్లా ఉండాలి. ఈ రకంగా రెడీ. ఆలుగడ్డ ఎంత సూపర్. ఆలుగడ్డ వేసుకొని ఈ మెంతం కూరని తింటున్నామని అనిపించకుండా ఈ రకంగా చేసుకోవాలి. కమ్మతనానికి అయితే ఇట్లా ఒక చెంచా వేసుకొని తింటే కడుపు నిండా తినచ్చు. పిల్లలు అందరూ ఇష్టపడతారు. ఇది ఏంటంటే చపాతీకి ఇష్టం ఉంటుంది, మనం జొన్న రొట్టెకి ఇష్టం ఉంటుంది, రైస్కి ఇష్టమే. ఇది ఏదంతోటైనా తినచ్చు. రెడీ, బంద్ చేసుకుంటాం. మెంతం కూర, ఆలుగడ్డ గ్రేవీ కర్రీ. మీరు చూడరు ఎంత బాగా చేసింది మమ్మీ. మెంతం కూర తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా మధ్యలో మధ్యలో పొటాటో ఆలుగడ్డ వచ్చి ఇట్లా కమ్మగా ఉంటుంది. ఇట్లా వేసుకోర్రి, సూపర్ సూపర్ రెసిపీ. మెంతం కూర చాలా మంచిది కూడా కదా, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. చేసుకోరి మెంతం కూర. ఇప్పుడు బాగా మార్కెట్లో కూడా బాగా ఇప్పుడు చలికాలంలో ఎక్కువ అమ్ముతున్నారు మెంతం కూర. ఇప్పుడు ఎక్కువ వేడి వేడి రైస్, పొగలు పొగలు కామన్ ఇది. కాసుకుంటుంది. వేడి వేడి అన్నంలా ఈ ఆలు అసలు అయితే ఇవి ఇందులో మంచిగా కుక్ అయ్యి 2 వేడిగానే ఉన్నాయి. పర్ఫెక్ట్గా కుక్ అయింది, మంచి టేస్ట్ ఉంది, కమ్మగా రుచి అయితే అద్భుత. మళ్ళీ మళ్ళీ వేసుకుంటారు, ఒక్కసారితో ఆగరు, మళ్ళీ వేసుకోవాలనుకుంటారు, అంత కమ్మ ఉంటుంది. ఫుల్ వేడి ఉంది. టేస్ట్ చూసిరంటే వదలరు. చేసుకుంటే టేస్ట్ చూస్తారు కదా. అల్టిమేట్ టేస్ట్, సూపర్ ఉంది, కమ్మ. అసలు మెంతి కూర అంటే చేదు అనేది ఉంటుంది కదా, ఆ చేదు అనేదే లేదు, అంత కమ్మ ఉంది. మమ్మీ ఇట్లా టమాటా జ్యూస్ అన్నీ వేసింది కదా, సూపర్ కమ్మగా. మీగడ గ్రైండ్ చేసి వేసింది కదా, కమ్మ వస్తుంది. మీగడ పెరిగేసుకోవచ్చు. సూపర్ ఉంది. మీరు ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ వేసుకుంటారు ఖచ్చితంగా, నేను గ్యారంటీ. అడుగుతారు కూడా చేయమని కూడా ఇంట్లో. ఇంత కమ్మ ఉంది. చేసుకోరి, ఒక లైక్ ఇచ్చుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరి.